ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడే కాకోకుండా ఇళ్ళ దగ్గర కూడా వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో మరి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి అమ్మగారు కూడా దాదాపు నిన్నటి నుంచి చాలా నీరసంగా ఉన్నారు. అమ్మగారు కూడా చాలా బలహీనరాలుగా ఉన్నారు. అమ్మగారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా రాత్రి చాలామంది బలహీనుల కొరకు ప్రార్థన చేసాం. కొత్తగా వివాహమైనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేసాం. అదేవిధంగా దేవుడు జ్ఞాపకం చేసుకుని గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారి కొరకు రాత్రి ప్రార్థన చేసాం. ఈ విధంగా సంఘములో ఎవరెవరు అవసరతల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో వారందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చారని నేను ప్రభు పేరట మనమందరము కలిసి ఆ విధంగా ప్రార్థనలో గడపాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలే సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి 11, 12 చదివేనమ్మా. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించును గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి ప్రతి వారము కూడా సిద్ధపాటు కలిగిన వారిని బలపరుచుటకు, ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. గత కాలంలో అనగా గత ఆదివారం దేవుని సన్నిధిలో మనము లెక్క చెప్పవలసి ఉన్నది అనే విషయాన్ని, ఏ విషయాలలో మనము దేవునికి లెక్క చెప్పాలో, ఎలాంటి విషయాలలో దేవుడు మనలను లెక్క అడుగుతాడో అనే విషయాన్ని గత వారం మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ 11, 12 వచనాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్న కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొనండి. అంటే కాలమును ఎరిగి నిద్ర మేలుకొనేటువంటి వేళ. ఇప్పుడు చాలాసార్లు మనము రాత్రి పండుకుంటే తెల్లారే సమయానికి కొంతమందికి 4 గంటలకి మెలకు వస్తుంది, మరి కొంతమందికి 5 గంటలకి మెలకు వస్తుంది. ఒకవేళ బాగా మత్తుగా నిద్రపోతే పెద్దోళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో, ఎరా ఎప్పుడు దాకా ఏంటి, ఎంతసేపు నిద్రపోతారా అని పెద్దలు గద్దిస్తూ ఉంటారు. ఈ విషయాలు మనం చాలాసార్లు మన కుటుంబాల్లో ఈ అనుభవం ఎరిగినటువంటి వారమే. ఇక్కడ ఇలాంటి నిద్ర గురించి ఆయన మాట్లాడట్లేదు, కానీ శరీర సంబంధమైనటువంటి ఒకవేళ అలసట చేత ఎక్కువసేపు నిద్రపోతే దాని గురించి ఆయన మాట్లాడట్లేదు, కానీ ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే కాలమును ఎరగండి. ఈరోజు మనము కాలము పరిశీలన చేస్తే లోకములో జరుగుతున్నటువంటి సంభవాలు, లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులు, లోకములో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోనండి. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఆయన వచ్చే సమయానికి ప్రపంచం యొక్క మార్పును మీరు గమనించాలి. ప్రపంచంలో జరుగుతున్న అనేకమైనటువంటి విషయాల మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలయ్యా అనంటే, కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొనండి. ఏ నిద్ర?
అమ్మా ఏ నిద్ర అంటే కాలం నెరిగిందా? ఏ నిద్ర అంటే ఇంకా రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తూ, బాప్తీసం తీసుకోవడానికి ఇంకా బోల్డ్ టైం ఉందిలే అని ఆ తర్వాత పొందుదాంలే అనేటువంటి నిద్ర. రక్షణ పొందడానికి, బలలో చేయి పెట్టడానికి, మారు మనస్సు పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి పిల్లరా సమయము ఆసన్నమైంది. ప్రభువు సమీపముగా ఉన్నాడు. కాలములో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనము గుర్తెరిగి, ఇదిగో ఇలాంటి లోక సంబంధమైనటువంటి నిద్రలో మనము మేల్కొనేటువంటి సమయము ఆసన్నమైనదని ఏం చేయాలంట? ఇదిగో ఎలాగూ చేయండి. ఏం చేయమన్నాడు? మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అంటున్నాడు. మనము విశ్వాసులమైనప్పుడు అంటే ఒకవేళ ఆ కాలములో మారు మనస్సు పొందేటువంటి వారికి నిజంగా చాలా రోజులు పట్టాయి. ఆ కాలం దాకా ఎందుకండి, ఒక 30 సంవత్సరాల క్రితం దాకా వెళితే మారు మనస్సు పొందడానికి దేవుని మందిరంలోనికి వస్తే కొంతమంది 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 10 రోజులు దేవుని మందిరంలో ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి అనుభవాలు ఎంతమంది మన ముందున్నటువంటి సోదరుల గురించి మనం వింటున్నాం. రక్షణ పొందడానికి ఎంతో వేదన చెందుతూ ఉండేవారు. రక్షణ పొందడానికి దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉండేవారు. రక్షణ పొందాలనేటువంటి ఆతృత, ఆశ వారికి కలిగినప్పుడు అయ్యా నన్ను రక్షించు అని చెప్పేసి దేవుని సన్నిధానములో కన్నీరు కార్చి ప్రార్థన చేయని అనుభవాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. పిల్లలు ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఆయన ఏమన్నాడు అయ్యానంటే, ఇదిగో అప్పుడు మనము విశ్వాసులమైనప్పటికంటే కూడా ఇగో ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. ఒకప్పుడు రక్షణ పొందడానికి ఒకవేళ కష్టపడే వాళ్ళేమో, ఒకప్పుడు రక్షణ పొందడానికి ఎక్కువ రోజులు కన్నీరు కారుస్తూ ఉండేవారేమో, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? రక్షణ అంట మరీ సమీపముగా ఉందంట. అందుకని ఆయన ఏమన్నాడు అంటే, మనము అంధకార క్రియలను విసర్జించి ఏం చేయాలంట అమ్మా? అంధకార క్రియలను విసర్జించాలి. అంటే అంధకారం అంటే చీకటి, చీకటి సంబంధమైనటువంటి క్రియలు. ఏంటి చీకటి సంబంధమైన క్రియలు? దేవునికి విరోధంగా ఏదైతే ఉంటున్నాయో అవన్నీ కూడా ఏ క్రియలలోకి వస్తాయి? అంధకార క్రియలు, అనగా చీకటి క్రియలు. ఇప్పుడు మనందరము కూడా ఏం చేయాలంటున్నాడు ఆయన అనంటే, అంధకార క్రియలను విసర్జించి, అంటే వాటిని విడిచిపెట్టి, మాటలోనో, తలంపులోనో, ఆలోచనలోనో, క్రియలలోనో ఒకవేళ ఏ కారణము చేతనైనను మనలో అంధకార క్రియలు ఉంటే వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము అంటున్నాడు. ఏ ఉపకరణాలు అంటే అవి అమ్మా? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు. అంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు అని అంటే, ఇప్పుడు తేజస్సు అంటే ఏంటి అమ్మా? వెలుగు. ఇప్పుడు వెలుగు కలిగినటువంటి యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలట. అంటే ఏం చేయాలి ఇప్పుడు? మెల్లో పెద్ద పెద్ద LED లైట్లు వచ్చినాయి కాబట్టి అవి మళ్ళీ ఒళ్ళంతా చుట్టేసుకుని కరెంటు సప్లై ఇచ్చుకుని నేను వెలుగుగా ఉంటాను అని చెప్పేసి తిరగడానిక? మొన్న మధ్య ఒక పోస్ట్ చూశాను, అది చీరే, మొత్తం ఎలక్ట్రికల్ చీర అన్నమాట అండి. మొత్తం చీర మామూలుగానే చుట్టేసుకుంది, కట్టేసుకుంది, మామూలుగానే కట్టుకుంది. ఆమెకి ఆ బ్యాటరీ కనెక్షన్ ఇవ్వగానే ఆ చీర అంతా మెరిసిపోతుంది. పోనీ అలాగుండాలా అంటే అది కాదు. తేజస్ సంబంధమైన ఉపకరణాలు అంటున్నాడు అక్కడ. ఈరోజు మనం నేర్చుకోవాలి, ఏది తేజస్ సంబంధమైనటువంటి ఉపకరణాలు, ఆయన ఏమి ధరించుకోమన్నాడో ఈ రోజున మనము కొన్ని విషయాలు ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది అనే విషయాన్ని ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పిల్లలు అక్కడ అంటున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. ఒకవేళ శరీర సంబంధంగా యుద్ధానికి వెళితే అవతల వాడి యొక్క చేతిలో ఏ ఆయుధం ఉందో చూసి మనం కూడా ఏదో ఒక ఆయుధాన్ని పట్టుకుని వెళ్తాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
తేజ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకుంటామో ఖచ్చితంగా మన జీవితాలకు ఏం కలుగుతుందయ్యా అనంటే మన బ్రతుకులు తేజస్సుతో ఉంటాయి. ఏది తేజస్సునిస్తుంది? ఏది యుద్ధోపకరణాలుగా తేజ సంబంధమైనటువంటి ఉపకరణాలు ధరించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందయ్యా అని అంటే కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును అనుంది అక్కడ. అప్పుడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, ఇప్పుడు మనం 12 గంటలకి ఒకవేళ బయట నుంచి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత వెలుగు ఉంటుంది కదా, ఎంత వెలుగు. సూర్యుడు అయ్యో నెత్తి మీదకి వచ్చేసాడు, అసలు సూర్యుడు డైరెక్ట్గా మన బుర్ర మీదే ఉన్నాడు అన్నట్టుగా అంత భయంకరమైనటువంటి వెలుగు ఇప్పుడు ప్రస్తుతం మనకు కనబడుతుంది, వేసవ కాలంలో ఉన్నాం కనుక. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఇదిగో మీరేంటయ్యా అనంటే మీ బ్రతుకు ఎలాగుంటుందయ్యా అనంటే మధ్యాహ్న కాలములో ఉండే తేజస్సు కంటే కూడా అధికంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అది? ఎప్పుడు మనకంత తేజస్సు వస్తుంది అంటే చూడండి ఒకసారి 13వ వచనం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 13వ వచనం, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీవు నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దానిని విడిచిన ఎడల అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఏంటయ్యా తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు మనలను ధరించుకొని మన వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏం ధరించుకోవాలంటున్నాడు ఆయన అని అంటే అక్కడ అంటున్నాడు, మొట్టమొదటిగా నీ మనస్సును తిన్నగా నిలపాలి. ఎవరి వైపు నిలపాలి? ఇటువైపు నిలపాలి, దేవుని వైపు నిలపాలి. మన మనస్సును తిన్నగా ఉన్నట్లా దేవుని వైపు కాసేపు ఉంటున్నాయి, లోకం వైపు కాసేపు ఉంటున్నాయి, దేవుని వైపు కాసేపు ఉంటున్నాయి, శరీరం వైపు కాసేపు ఉంటున్నాయి. మన మనస్సులు తిన్నగా దేవుని వైపు నిలబడట్లా. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, అయితే నీవు ఏం చేయాలో తెలుసా? నీ మనస్సును తిన్నగా నిలిపినట్లయితే, తర్వాత రెండో విషయం అంటున్నాడు, నీ చేతులు ఆయన వైపు చాపినట్లయితే. మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నా కుటుంబాన్ని ఒక్కసారి చూడు, నన్ను ఒక్కసారి దర్శించు, నా జీవితాన్ని సరిచేయి అని ఆయన వైపు మనము చేతులు చాపినప్పుడు ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా? పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల. పాపము చేతిలో ఉందంట. ఏంటది అమ్మా? పాపము మనము చేయగలిగినటువంటి రీతిలో మన చేతిలో పాపము ఉన్నదని మనకు తెలిసినప్పుడు ఆ పాపాన్ని ఏం చేయాలంట అమ్మా? ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చూడండి ఇక్కడ ఆయన ఎన్ని పనులు చెప్తున్నాడు. ఎప్పుడయ్యా మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా మన బ్రతుకు తేజస్సుమయమై ఉండాలి అనంటే ఎప్పుడు ఉంటుందయ్యా అనంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏం చెప్పడంటే, నీ మనస్సును తిన్నగా దేవుని వైపు నిలిపినప్పుడు, రెండవది నీ చేతులు ఆయన వైపు చాపినప్పుడు, మూడవది పాపము నీ చేతిలో ఉండుట చూసి నీవు దానిని విడిచినట్లయితే. ఇక నాలుగోదిగా మరొక మాట అంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. గుడారములో ఏముంటుందంట అమ్మా? ఏముంటుంది అక్కడ అన్నటువంటి మాట? దుర్మార్గత. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఏదైనా దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనలో కానీ మన చేతిలో కానీ మన గుడారములో కానీ ఏదైనా ఉన్నదని మనకు గ్రహించినప్పుడు వాటిని మనం ఏం చేయాలంట? తీసేయాలి. అనగా కొట్టివేసిన ఎడల ఆయన ఒక మాట అంటున్నాడు, ఎప్పుడైతే నీ 4 పనులు నీవు చేస్తావో
తర్వాత అంటున్నాడు నిశ్చయముగా నిశ్చయముగా నిర్దోషివై నీవు నిర్దోషివై నీవు సంతోషించెదవు. సంతోషించెదవు. ఎవరయ్యా నిర్దోషి? ఎవరిని నిర్దోషి అని పిలుస్తారు అనంటే వాని దగ్గర ఏ తప్పు లేని వారిని వీడు నిర్దోషి అంటారు. ఇప్పుడు కోర్టులో నిలబడినప్పుడు జడ్జి గారు ఇరువురు పక్షాన నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు వారి ఇరువురిని గమనించినప్పుడు వారి పక్షంగా సాక్ష్యాలు అవి విన్నప్పుడు జడ్జి గారు అంటారు పలానా వాళ్ళ మీద ఏ నేరము లేదు, నిర్దోషి. పిలాతు కూడా అదే అన్నాడు యేసు ప్రభువుని చూసి. ఆయన దగ్గర ఏ దోషము కనబడట్లేదయ్యా, అనవసరంగా మీరు ఎన్నో విషయాలు ఆయన మీద మోపుతున్నారు, కానీ మీరు మోపుని అన్నీ ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు, ఆయన నిర్దోషిగా కనబడుతున్నాడయ్యా అని పిలాతు కూడా ఆ రోజు యేసు ప్రభు వారి గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఏమంటున్నాడయ్యా అంటే నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు ఎప్పుడు సంతోషిస్తావు? ఎప్పుడు నిర్దోషివి నీవు? ఎప్పుడు నీవు నిర్దోషివి అని అంటే అక్కడ ముందు 4 పనులు చెప్పాడు కదా. నీవు మనస్సును తిన్నగా దేవుని వైపు నిలిపినప్పుడు నిర్దోషివి. పిల్లరా, నీ ఆ చేతులు ఆయన వైపు చాపినప్పుడు నీవు నిర్దోషివి. నీ చేతిలో ఉన్నటువంటి పాపములు నీవు విడిచినప్పుడు నీవు నిర్దోషివి. నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించినప్పుడు నీవు నిర్దోషివి. ఈ 4 ఏది మన దగ్గర ఉన్నా ఏమవుతుందో తెలుసా? మనం నిర్దోషమా దోషమవుతామా అంటే నిర్దోషం కాలేం, దోషులమవుతాం. ఏదో ఒక నేరము మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే ఆయన అన్నాడు నీవు నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు అని చెప్పి ఆ కింద వచనంలో అన్నాడు మనం చదువుకున్నటువంటి నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన ఆ నీరు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. ఏది తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు అనంటే ఈరోజు ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమి ధరించుకొని మనం వాక్యం సెలవిస్తూ ఉంది అనంటే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోమన్నాడు వాక్యంలో. ఏంటయ్యా అవి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అనంటే మనలో పిల్లరా ఆయన అన్నటువంటి మాట మనస్సును తిన్నగా నిలపాలి. మన చేతులు ఆయన వైపు చాపాలి. మన చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. మన ఇంట్లో ఉన్నటువంటి దుర్మార్గతను కొట్టివేయాలి. ఇలాంటి 4 పనులు చేసినప్పుడు నీవు నిర్దోషి అవుతావు. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే నీ బ్రతుకు మధ్యాహ్న కాల సమయంలో ఉన్నటువంటి తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచన చేయాలి. మనస్సును తిన్నగా నిలిపి పాపమును విడిచినట్లయితే మన జీవితాంతం వరకు మన జీవితానికి ఏమొస్తుందయ్యా అనంటే తేజస్సునిస్తుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక రెండవ యుద్ధోపకరణాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. జ్ఞానులతో సములైన వారు ఎవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారు ఎవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. దాని వలన వారి మోటుతనము మార్చబడును. చూడండి, తేజస్సునిచ్చేటువంటి యుద్ధోపకరణం, తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం. ఇక్కడ అంటున్నాడు జ్ఞానుల యొక్క జ్ఞానం అంట వారి ముఖమునకు ఏమొస్తుందయ్యా అంటే తేజస్సునిస్తుంది. ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు నువ్వెంత సంపాదించినా నీ ముఖంలో తేజస్సు ఉండదు. లోకములో బ్రతికినప్పుడు నువ్వెంత గొప్పవాడిగా బ్రతికినా నీ ముఖంలో తేజస్సు ఉండదు. ఒకవేళ పౌడర్ రాసుకుని కోటింగ్ కొడితే కొట్టొచ్చేమో కానీ నిజమైనటువంటి తేజస్సు పాపములో ఉన్నవారి ముఖంలో కనబడదు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఎవరు జ్ఞానవంతులయ్యా
అని కనుక మనం ఆలోచన చేస్తే వాక్యం చాలా సూటిగా మాట్లాడుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారో అలాంటి వారందరూ కూడా జ్ఞానము కలిగినటువంటి వారు. ఇప్పుడు మనమే ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్న మనందరము ఎవరికి వారు మనసులో ఒకసారి ఆలోచన చేయండి. మనము రక్షణ పొందకముందు, మారు మనసు పొందకముందు, దేవుని మందిరంలో మనం రాకముందు మనకు బయట ఎలా మాట్లాడేవాళ్ళమండి? ఎలాంటి బ్రతుకు బ్రతికినటువంటి వాళ్ళము, ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వారము? నోరిప్పితే బూతులు, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే భయంకరమైనటువంటి మాటలు. మరి ఈ రోజున ఆ మాటలు ఎందుకు నీ నోట్ల నుంచి రావట్లేదు అని అంటే నీవు జ్ఞానవంతుడవు, జ్ఞానవంతురాలుగా మార్చబడ్డావు. అందుకనే మాట్లాడేటప్పుడు అయ్యో ఈ మాట ఎందుకులే అని మనం ఆలోచన చేత కొన్ని సార్లు మాటలు ఆపుకోగలుగుతున్నాం. అది లోకంలో ఉన్నవాడైతే అవి ఆపుకోడు. ఆ నోట్లో నుంచి ధారాళంగా వస్తానే ఉంటాయి, బూతులే కానివ్వండి, అబద్ధలే కానివ్వండి. ఈ రోజున తేజ సంబంధమైనటువంటి వెలుగులో ఉన్నాం, యుద్ధోపకరణాలు కలిగిన వారుగా ఉన్నాం. ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనుష్యుల జ్ఞానం వారి ముఖములకు తేజస్సునిస్తుంది, అంత మాత్రమే కాదు కానీ దాని వలన వారి మోటుతనం పోతుంది. మోటుతనం పోతుందంట. అంటే మొరటోడులాగా ఉన్నటువంటి వాడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్నప్పుడు, నిలబడి సాక్ష్యం చెప్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, ఒకప్పుడు ఒరే వీడి దగ్గర ఏమి చదువు లేదురా, వీడికి ఇంత మోటోడు, ఇంత జ్ఞానం కలిగిన వాడిగా ఎలా మాట్లాడుతున్నాడురా అని అనుకునేటువంటి సందర్భాలు ఈరోజు కూడా చాలామంది యొక్క సేవకులు నిజంగా వారి జీవితాల్లో ప్రియులారా అస్సలు బైబిల్లో స్కూల్కి వెళ్ళనటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. వారు చక్కగా తెల్ల బట్టలు వేసుకుని మంచిగా దేవుని మందిరంలోకి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా వాళ్ళ సాక్ష్యాలు వింటున్నాం. వాళ్ళు అంటారు, అయ్యా మేము స్కూల్కి వెళ్ళలేదండి, కానీ దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు బైబిల్ చదివి జ్ఞానం ఇచ్చాడండి అని ఎంతమంది సాక్ష్యాలు మనం వినట్లా? ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి జ్ఞానము. ఇప్పుడు ఆ జ్ఞానం పొందుకుంటేనంట మోటుతనం పోతుందంట. దేవుడిచ్చిన జ్ఞానం పొందుకుంటే మన దగ్గర ఉన్నటువంటి మోటుతనం పోతుందంట. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి సహాయం చేయడమా? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. ఎవరైనా దేవుని మందిరము, సంఘము నానాటికి విస్తరిస్తున్నప్పుడు, అయ్యా మేము భోజనాల కోసమే కాదయ్యా, భోజనాలు వడ్డించడానికి, పరిచర్య చేయడానికి కొంతమంది పెద్దలను ఎన్నుకోనండి అని సంఘముతో చెప్పినప్పుడు ఆత్మతో నిన్నుకొనినటువంటి ఒక 7 పెద్దలను నియమించుకున్నారు. ఆ పెద్దలలో ఒకడు స్టెఫనుకి ఇచ్చిన పని ఏంటయ్యారంటే వచ్చినటువంటి ప్రజలకు భోజనాలు వడ్డించేటువంటి పని. ఆయన నాకు ఈ పనే కదా అని ఇక్కడతోటి ఆగిపోకుండా ఆయన ఏం చేశాడయ్యానంటే ఏమండి అనేక సందర్భాల్లో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నవాడు. సమయం దొరికినప్పుడల్లా స్వార్థను ప్రకటిస్తూ ఉండేవాడు. పిల్లరా అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ పైన అంటాడు చూడండి ఒక్క మాట, 9వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట చూడండి ఏమన్నాడు? అప్పుడు లిబ్దేరుల దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో చూడండి ఎంతమంది వచ్చారయ్యా అంటే ఆ చుట్టుపక్కల అనేక మంది ప్రాంతాల్లో నుండి అనేక మంది ప్రజలు వచ్చారట. వాళ్ళందరూ వచ్చిన వారిలో కొందరు వచ్చి ఏమన్నారంటే స్టెఫను వారితో వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగుపరిచినటువంటి జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయారు. చూడండి ఇక్కడ అంటున్నటువంటి మాట, స్టెఫను చేసే పని ఏంటి, స్టెఫను ఎలాంటి వాడు, ఏం చేస్తున్నాడు
అని కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమండి ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వారు అనేక మంది ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే, యేసు ప్రభు గురించి ఆయన మాట్లాడుతుంటే వారు తర్కించుకుంటూ ఉంటే ఇతడు అగపరిచిన జ్ఞానము విషయంలో వారు ఏమైపోయారంట? అమ్మా ఏంటి ఇంత జ్ఞానం ఏంటి ఇతనికి, ఇంత విస్తారమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి అని అతని జ్ఞానాన్ని చూసి దేవుడు అతనిలో ఉన్న ఆత్మను వారు ఏం చేయలేకపోయారంట? ఎదిరించలేకపోయారు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, జరిగినటువంటి సంఘటన మనం ఆలోచన చేస్తే ఎవరైతే ఆ ఆఖరిలో మనం చదువుకున్నాం 15వ వచనం, ఇక్కడ సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూసినప్పుడు అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడింది. ఈరోజు మనం చూడండి, ఈరోజు తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటయ్యా అనంటే, మొట్టమొదటికి మన మనస్సులు తిన్నగా దేవుని వైపు నిలపాలి, పాపమును విడిచిపెట్టాలి. మనము జీవితాంతం వరకు మనకు తేజస్సును దేవుడు ఇస్తాడు. రెండవదిగా ఆయన అన్నాడు, జ్ఞానము ముఖమునకు తేజస్సునిస్తుందట. ఇప్పుడు చదువు లేని వారికి చదువుకున్నటువంటి జ్ఞానవంతులు కానీ తేడా కనపడుతుందంటారా లేదా? జ్ఞానము తేజస్సునిస్తుందట. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఒకవేళ ఈలోక సంబంధమైన జ్ఞానం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ పరసంబంధమైనటువంటి జ్ఞానం, స్తెఫను ఆత్మతో నిండుకున్నటువంటి జ్ఞానం, స్తెఫను మాట్లాడుతూ అతడు అగపరిచినటువంటి జ్ఞానం, ఆ ఆత్మను వారు ఎదిరించలేకపోయారట. ఆఖరికి అతను ఎలా కనబడ్డాడంటే, ఎప్పుడైతే స్తెఫను ఆత్మతో నిండుకున్నవాడిగా కనబడ్డాడో ఆయన ముఖం ఎలా కనబడిపోయిందంటే ఇప్పుడు దేవదూత ముఖంలా కనబడుతుందంట. ఎవరి ముఖం? స్తెఫను ముఖం. ఎందుకు అతలా కనబడింది అనంటే అతడు ఆత్మ చేత నింపబడ్డాడు కనుక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనకు తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటయ్యా అనంటే, రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, జ్ఞానము ముఖమునకు తేజస్సునిస్తుంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును అని ఉంది అక్కడ. చూడండి, అక్కడ అన్నటువంటి మాట, మనము దేవుని సన్నిధిలో ఎలాగున ఉండాలి అని అంటే ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతాలు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోనుల కన్నా సొగసు దానికి ఉండును అని చెప్పి మాట్లాడుతూ, అవి యెహోవా మహిమ, మన దేవుని తేజస్సును చూచును అన్నాడు. ఎప్పుడు దేవుని తేజస్సును మనం చూడగలం? దేవుని తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణం ఎప్పుడు మనకు కలుగుతుంది అనంటే, ఇప్పుడు 3వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ ఏమన్నాడు? సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు అని ఆ కింద వచనంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఎప్పుడు మనము దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సును మనము అనుభవిస్తాము అనంటే, ఇదిగో సడలిపోయినటువంటి వారి చేతులను, వారిని మనం ఏం చేయాలి తెలుసా? బలపరచాలి. దిక్కులేని వారు కనబడినప్పుడు, ఆపదలో ఉన్నవారు కనబడినప్పుడు, బలహీనులు కనబడినప్పుడు, నిస్సహాయులు కనబడినప్పుడు
ప్రియులరా, చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తాము అని అంటే కొన్నిసార్లు ఎక్కడైనా బలహీనులు కనబడినప్పుడు, ఎక్కడైనా మనకంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మనం కనబడినప్పుడు మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి, సడలిన చేతులను బలపరచండి, ఓపిక లేని వారికి మీరు చేయూతనివ్వండి, కష్టాల్లో ఉన్నవారికి మీరు కొంతవరకు ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు సడలిన చేతులను మీరు ఏం చేయాలయ్యా అంటే బలపరచండి. ఎవరైనా తొట్టిల్లుతున్నటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు ఉంటే వారిని దృఢపరచండి. తత్తరిల్లిపోయినటువంటి అనగా ఇబ్బందులలో సతమతమైపోతున్నటువంటి హృదయాలతో ఉన్నటువంటి వారితో ఇలా చెప్పండి, ఎందుకయ్యా భయపడతావు? భయపడవద్దు, ప్రతిదానికి భయపడవద్దు అని భయపడుతున్నటువంటి వారిని, తత్తరిల్లేటువంటి హృదయం కలిగినటువంటి వారిని మీరేం చేయాలి తెలుసా? వాళ్ళని భయపడొద్దని ధైర్యపరచండి. ఇలాగున మనము అనేకులకు చేస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఇలాగు చేయుట ప్రియులరా, దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మనకు యుద్ధోపకరణమైనటువంటి అనగా తేజ సంబంధమైన యుద్ధోపకరణములలో ఇది ఒక భాగం. ఏమేమి ధరించుకోవాలయ్యా మనం అనంటే, మన మనస్సును తిన్నగా దేవుని వైపు నిలపాలని నేర్చుకుంటున్నాం. ఏం చెయ్యాలయ్యా అనంటే, జ్ఞానము మన ముఖమునకు తేజస్సునిస్తుందని నేర్చుకుంటున్నాం. ఇక మూడవదిగా మన బ్రతుకులో దేవుని తేజస్సు చూడాలి అనంటే, సడలినటువంటి వారి యొక్క చేతులను మనం బలపరచాలి, తొట్టిల్లినటువంటి వారి యొక్క మోకాళ్ళను మనము దృఢపరచాలి. ఒకవేళ తత్తరిల్లినటువంటి హృదయాలతో ఉన్నటువంటి వారు ఎవరైనా కనబడితే అలాంటి వారిని పిల్లల మనము ధైర్యపరచాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తా ఉన్నాను. 4వ విషయాన్ని కూడా చదువుకుందాం. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా కింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ రాజు అయినటువంటి నెబుకద్నెజరు విషయంలో జరిగినటువంటి సంఘటన. నెబుకద్నెజరు ఏమనుకున్నాడయ్యా అనంటే, ఒక్కసారి ఆ పేజీ వెనక తిప్పండి, 30వ వచనం చదువుకుందాం. చూడండి ఏమనుకున్నాడో. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై రాజధాని నగరముగా నేను కట్టించితిని కాదా అని తనలో తాను అనుకొనెను. చూడండి, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు రాజు అనంటే, ఆయన మాట్లాడుతున్నాడు, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము చేత, నా ప్రభావము ఘనత చేత, నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడట. ఎప్పుడైతే తాను గర్వించాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల విషయంలో చిన్న చూపు చూడటం మొదలుపెట్టాడో, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. ఏంటా ప్రకటన? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులను నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము
పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి దాని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు అనగా 7 కాలములు నీకెలాగు జరుగునని చెప్పెను. రాజు అనుకున్నాడు, నా బలాన్ని బట్టి నేను ఈ విశాల పట్టణాన్ని నేను కట్టుకున్నాను, నా ఘనతను బట్టి నేను ఇంతమంది సైన్యాన్ని సమకూర్చుకున్నాను, నేను కాబట్టి ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నాను అని అనుకుంటూ ఇశ్రాయేలు విషయంలో ప్రజల చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. ఎప్పుడైతే ఆయన అలాంటి మనస్సుతో ఉన్నాడో వెంటనే దేవుడు స్వరముతో మాట్లాడుతూ అన్నాడు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోతుంది. ఇప్పుడు నీవేమైపోతావు తెలుసా? నీవు అడవి జంతువుల మధ్య నీవు నివాసం చేస్తావు. పశువు వలె ఏం చేస్తాడంట? గడ్డి మేస్తాడంట. ఏమండి, ఒక రాజు పశువులతో సహవాసం చేస్తూ పశువులు గడ్డి మేస్తుంటే రాజు కూడా వెళ్ళి అక్కడ గడ్డి మేయటం అంటే ఎంత దారుణం అంటారు. ఒక దేశానికి రాజు గర్వించినందువల్ల, రాజు తనను తాను హెచ్చించుకున్నందువల్ల రాజు ఆఖరికి ఎక్కడదా తీసుకెళ్ళిపోయాడట? గడ్డి మేసే స్థితికి తీసుకుని వెళ్ళిపోయాడట. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన పతనము గర్వంతో స్టార్ట్ అవుతుంది. నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? గర్వం నడుస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ రోజు నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే చాలా గర్వపడ్డాడు. గర్వపడినందువల్ల 7 కాలములు అంటే 7 సంవత్సరాలు గడ్డి తిని బతికాడండి. 7 సంవత్సరాలు ఏం తిని బతికాడు? గడ్డి తిని బతికాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చదివితే అతను ఒళ్ళంతా కూడా మంచుతో కప్పబడిపోయిందంట. ఒక కుక్కకి లేకపోతే ఒక పశువుకి ఎలాగైతే ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయో ఆ విధంగా తనకి వెంట్రుకలు మొలిసాయట. ఆఖరికి ఎప్పుడు దాకా ఉన్నాడయ్యా అంటే 7 సంవత్సరాలకు కానీ అతనికి బుద్ధి రాలా. మరలా బుద్ధి వచ్చినప్పుడు మనం చదువుకున్నటువంటి 36వ వచనం ఆయన ఏమంటున్నాడయ్యా అనంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఎవరికి ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు ఎప్పుడు వచ్చిందంట? 7 సంవత్సరాల గడ్డి తిన్నాక వచ్చిందంట. 7 సంవత్సరాలు ఏమండి రాజ్యాన్ని విడిచి రాజ్యం నుంచి ఆ రాజ్యం సింహాసనం మీద దిగి పశువులతో సహవాసం చేసాక వచ్చిందట. 7 సంవత్సరాల తర్వాత ప్రియులారా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, బుద్ధి మరలా నాకు వచ్చింది, రాజ్య సంబంధమగు ప్రభావము, నా ఘనత, నా తేజస్సు నాకు మరలా కలిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ పై వచ్చిన 35లో అంటాడు, నేను దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలో నా కళ్ళు మరలా నాకు తెలిసేంత వరకు కూడా నాకు ఇదిగో అక్కడ 34 వచ్చి చదవండి. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనతపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరములు ఉండునని అప్పుడు దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టాడు. 7 కాలముల తర్వాత దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టాడు. అప్పుడు ఎవరైతే తగ్గించుకుంటారో తగ్గించుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి సహాయం చేయండమ్మా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడునని తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పెను. ఇక్కడ ఒక 2 వ్యక్తులు కనబడుతున్నారు. సుంకరి కనబడుతున్నాడు,
పరిసయుడు కనబడుతున్నాడు. ఇద్దరు ప్రార్థన చేవారే, ప్రార్థన పరులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా. పరిసయుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా ఆదాయం అంతా 10వ వంతు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, నేను ఇదిగో ఈడికిలాగా నన్ను పేదవాళ్ళ చేయలేదు, ఈడికిలాగా నన్ను దరిద్రులుగా చేయలేదు అని ఎదురుగా ఉన్నటువంటి ఆ శంకరుని చూసి ఏం చేస్తున్నాడంట, కొంచెం గొప్పగా పోయి హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు శంకర్ అనబడినటువంటి వాడు ఏం చేశాడట, అమ్మా దేవుని మందిరం అంత దూరంగా నిలిచిపోయాడు. ఆకాశం వైపు సరే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఇంతకు ముందు ఆయన ఎలా ప్రార్థన చేశాడు? ఏమండి, నేనేం చేస్తున్నాను అని చేసినవన్నీ చెప్పుకుంటున్నాడు. మనం ఏం చేశామో దేవునికి తెలియదంటారా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. శంకరి వలె ప్రార్థన చేయకోకుండా ఏమండి ఎలా ప్రార్థన చేస్తున్నాము అంటే నేటి దినాల్లో పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. పరిసయ్యుడు ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, కానీ దేవుని తట్టు ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు అని ప్రార్థన చేసిన శంకరి ప్రార్థన దేవుడు విని అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే మనం చదువుకున్నటువంటి అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో తగ్గించబడిపోతాం, ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో హెచ్చించబడతాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే తగ్గింపు జీవితము తేజస్సునిస్తుంది. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ఏంటయ్యా అంటే తగ్గింపు జీవితం. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు జీవితం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యము మనకి సూటిగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక మాట త్వరగా ఇంకా 2-3 మాటలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి 4వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని ఉంది అక్కడ. చూడండి, ఎవరు మార్గము తేజరిల్లుతుంది, ఎవరి మార్గము తేజరిల్లుతుంది అంటే అక్కడ అన్నాడు నీతిమంతుల మార్గము అంతకంతకు. అంటే ఈరోజు కొంచెంగా ఉండొచ్చు, ఈరోజు మన స్థితి కొంచెంగానే ఉండవచ్చు. నీవు నీతిమంతుడివై జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినట్లయితే నీ స్థితి ప్రారంభంలో కొంచెముగా ఉన్న తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదావు. దేవుడిస్తున్న ఆశీర్వాదం అండి ఇది. తేజ సంబంధమైన యుద్ధోపకరణం ఏంటయ్యా అనంటే నీతిమంతుడిగా మనం ఉండటమే అది ఒక యుద్ధోపకరణం. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో అలాంటి వారి గురించి మాట్లాడుతుంటున్నాడు. వారి మార్గములో అంతకంతకు కూడా ఏమవుతుందంట, తేజరిల్లుతాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం, ఎవరికి తేజస్సు వస్తుంది, ఎవరి ఇల్లు లేకపోతే మధ్యాహ్న కాలపు ఉదయించేటువంటి సూర్యుని కంటే తేజస్సు కంటే అధికముగా మన తేజస్సు మన మీద ఉంటుంది అని అంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనస్సును తిన్నగా నిలిపి పాపములు విడిచినటువంటి వారి యొక్క జీవితము వారికి తేజస్సునిస్తుంది. జ్ఞానము ముఖమునకు తేజస్సునిస్తుంది. సడలిన చేతులను తొట్టిలిన మోకాళ్ళను దృఢపరిచినటువంటి వారి యొక్క జీవితంలో దేవుడు తేజస్సునిస్తాడు. తగ్గింపు జీవితము తేజస్సునిస్తుంది అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ 5వదిగా ఆయన అన్నాడు నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుందంట, తేజస్సునిస్తుంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, నీతిమంతుడిగా బ్రతకటమే తేజ సంబంధమైనటువంటి ఒక యుద్ధోపకరణం. కాబట్టి నీతిమంతుడిగా మనం బ్రతికినప్పుడు అంతకంతకు మన మార్గాలు తేజస్సునిస్తాయని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక 6వదిగా కీర్తనల గ్రంథము 26వ కీర్తనల గ్రంథము
26వ కీర్తన 8వ వచనం ఒకసారి సహాయం చేయండి అమ్మా. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. దేవుని మందిరములో నివసిస్తే తేజస్సు వస్తుంది. దేవుని మందిరములో ఉండి వాక్యాన్ని విని ఆత్మీయంగా మేలు పొంది నువ్వు ఇంటికి వెళ్ళగలిగితే నీ ముఖము తేజస్సుతో ఉంటుంది. ఇప్పుడు పూర్వ దినాల్లో అంటే కొన్ని సంవత్సరాల క్రితం సినిమా హాల్కి వెళ్తూ ఉండేవాళ్ళు కదా, చాలా అందరూ సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళమే కదా. ఇంటికాడ సినిమాకి వెళ్ళే సమయానికి ఎంత చక్కగా తయారవుతాం కదా, మంచిగా తయారవుతాం కదా. తయారయ్యి సినిమా హాల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ల కోసం మనం వెళ్ళగానే మన కోసం టికెట్లు ఇచ్చుకుని ఎదురు రారు కదా. ఇప్పుడంటే ఆన్లైన్లో అయ్యి వచ్చినాయి, కానీ అప్పట్లో లైన్లో నిలబడి అసలు ఆ పక్కన ఉన్నవాడిని ఎదురుకున్న వాడిని గెంటి అవసరమైతే ఆ టికెట్ కౌంటర్లో ఒక చెయ్యెళ్ళే దేశంలో 2-3 చేతులు బలవంతంగా కూరి ఏమండి ఈ గాలి ఆడక చెమటలు పట్టగా ఇంటికాడ నుంచి వచ్చినటువంటి వీడు టికెట్ తీసుకుని వచ్చేసరికి సగం రూపం సైతం రూపం అయిపోయేది. ఆ తర్వాత థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 గంటల సేపు సరిగా గాలి ఆడక అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా మనం బుర్రలోకి వేసేసుకుని ఆ ఫైటింగ్ సీన్లు, ఆ క్రోధము, ఆ ఉక్రోషము, లేకపోతే ఆ పగ, ఇవన్నీ కూడా అదేదో మనకే వచ్చేసినట్లు ఆ పగంతా మనలో పెట్టేసుకుని బయటికి ఆ శుభం కార్డు ఆడిన తర్వాత బయటకు వచ్చేసరికి ఒక సైతన్ రూపంతో బయటకు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. నీవు అక్కడికి వెళ్ళి వస్తే 2-2.5 గంటల సేపు నీవు పడినటువంటి ప్రయాస, విన్నటువంటి ఆ పరిస్థితులన్నీ చూసి నీ బయటకు వచ్చేసరికి నీ ముఖములో ఒక రకమైనటువంటి నిరుత్సాహము, బాధ, వేదనతో నీవు తిరిగి వస్తావేమో. కానీ దేవుని మందిరములోనికి నీవు వచ్చినప్పుడు, దేవుని మందిరములో నీవు వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని మందిరములో నీవు ప్రార్థన చేసినప్పుడు, దేవుని మందిరములో నీవు ఎవని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని మందిరములో ఉన్న ఆ తేజో మహిమను నీవు కనులారా చూసినప్పుడు నీవు బయటికి వెళితే నీ ముఖం ఎలా ఉంటుందో తెలుసా? తేజస్సుతో వెలుగుతూ వెళ్తావు ఇంటికి, సంతోషముతో దేవుని మందిరాన్ని విడిచి వెళతావు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడంటే, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను నిన్ను ప్రేమిస్తున్నానని కీర్తనకారుడు మాట్లాడితే, ఏమండి జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, అయ్యా ఆయన ప్రార్థన చేసిన తర్వాతట ఏం జరిగిందంటున్నాడు ఆయన? దేవుని ఆ తేజస్సు ఆ మందిరం అంతా నిండిపోయిందంట. నిండిపోయినప్పుడు అక్కడ యాజకులు కూడా ఆ మహిమను చూసి నిలవలేకపోయారు. ఎంత మహిమ చూశారు వాళ్ళు, ఎంత మహిమను చూశారు. కాబట్టి ప్రియులరా, దేవుని మందిరములోను సహవాసంలోను ఏముంటుందయ్యా అనంటే తేజస్సు ఉంటుంది. తేజస్సు ఉంటుంది. దేవుని తేజస్సును మనం అనుభవించాలి. దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలి. దేవుని చిత్తాన్ని గైకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది మందిరము యొక్క సహవాసము మనకేమిస్తుందంట? తేజస్సునిస్తుందనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉండి చివరికి ఇంకొక మాట మనము చదువుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవు గలవాడు వినుగాక అనే మాట అక్కడ మాట్లాడతాం. అప్పుడు నీతిమంతులు ఎవరు? నీతిమంతులు
ఎవరిని నీతిమంతులు అని పిలుస్తుంది వాక్యము అనంటే, ఎవరైతే యేసు రక్తములో తమ పాపములు కడుక్కున్నారో అలాంటి వారిని నీతిమంతులని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎవరైతే బాప్తీసం ద్వారా పాత జీవితాన్ని సమాధి చేశారో, నూతన జీవితాన్ని ప్రారంభించారో అలాంటి వారిని నీతిమంతులు అని చెప్తుంది. ఒకవేళ మనం ఆ క్రియ చేయకోకుండా నేను నీతిమంతుడను నీతిమంతురాలను అని ఒకవేళ మనం అనుకుంటే మన అపోహే తప్ప నీతిమంతులం ఎన్నడూ కూడా మనము కాదు. దేవుడు ఒక ప్రణాళిక, ఒక సంకల్పం, ఒక పద్ధతి, ఒక నియమము దేవుడు మనకు పెట్టాడు. ఆ నియమము గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీతిమంతుల జాబితాలో మనము చేరతాం. ఇప్పుడు నీతిమంతులు ఎలా ఉంటారయ్యా అనంటే, తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. అంటే పరలోకములో ప్రకాశించే జ్యోతిలాగా మనం ఉంటామట. పరలోకములో, ఈ లోకములో మనం బ్రతికినంతకాలం తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని మనము బ్రతికున్నప్పుడు ఈ లోకములోనే కాదు కానీ పరలోకములో కూడా మనం ఎలా ఉంటామంట, సూర్యుని వలె తేజస్సులతో ప్రకాశిస్తూ ఉంటామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తున్నాడు. తేజ సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి. మనము చీకటి వారము కాము, పగటి వారము వలె మనం ఉండాలి. మనము లోక సంబంధులము కాదు, పర సంబంధులము, పరలోకాన్ని వెళ్ళేటువంటి అర్హులుగా మనం ఉన్నాము. కనుక దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించుకొని పిల్లరా ఆయన రాకడ కొరకు ఎదురు చూసే అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు ఆయన అనంటే, ఇదిగో రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. కాబట్టి రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, రక్షించబడినటువంటి అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలి. అటువంటి ధన్యత, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపచేసి రాబోయే రోజుల్లో మనలందరినీ కూడా ఈ లోకములో తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుంటూ పరలోకములో కూడా ప్రియులారా నీతిమంతుల వలె, సూర్యుల వలె పరలోకంలో కూడా మనం తేజరిల్లినట్లు అటువంటి ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన.